ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము లెంట్ దినాలలోనికి ప్రవేశించి ఉంటున్నాము. ఈ దినం నుంచి మరి ప్రపంచమంతటా కూడా ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్ వారు తప్పకుండా ఈ యొక్క లెంట్ దినాలను పాటిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ యొక్క లెంట్ దినాలలో భాగంగా మరి భస్మ బుధవారము యాష్ వెడ్నెస్డే తోటి ఇది స్టార్ట్ అవుతుంది. మరి ఈ యొక్క దినాలలో లెంట్ దినాలలో ఒక్కొక్క వారము ఒక్కొక్క అంశం మీద మరి నేను ధ్యానించాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ యొక్క మొదటి వారంలో మరి మన యొక్క థీమ్ ఏంటంటే రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. ఏంటండి? పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ అనేటటువంటి అంశం మీద మరి నేను మాట్లాడాలని చెప్పి ఆశిస్తున్నాను. వీఆర్ కాల్డ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద థీమ్స్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. మనము మరి వీటి గురించి మరి ధ్యానించాలా అన్నటువంటి దానికి మనను పిలువబడ్డాం ప్రియులారు. కాబట్టి మరి దీనిలో భాగంగా ఈ రోజు మరి యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడు నయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి ప్రవక్త అయినటువంటి యాబేలు జోయల్ ఆయన ఒక శక్తివంతమైనటువంటి సందేశాన్ని ఆయన ఇస్తున్నాడు ప్రియులారా. ఇది మన హృదయాల పట్ల దేవుని కోరికను మరియు మనల్ని పునరుద్ధరించటానికి ఆయన సంసిద్ధతను కూడా ఇది గుర్తు చేస్తుంది ప్రియులారా. మరి ఈరోజు మనము 3 విషయాలు మనం వింటున్నాము. మొట్టమొదటిది పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ ఈ యొక్క అంశాల గురించి మనం ధ్యానిస్తుంటున్నాము. మరి రెండవదిగా బైబిల్ లో ఉన్నటువంటి కొన్ని రెఫరెన్సెస్ దీని రిలేటెడ్ మనము మరి చదవబోతున్నాము. మరి అంతేకాకుండా ఇది ఏ రీతిగా మన జీవితాలకు అన్వయించుకోవటము, అప్లికేషన్ ఫర్ అవర్ లైఫ్స్. మొట్టమొదటిగా పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ యొక్క మరి ఇతివృత్తాలు, మరి వీటి యొక్క మరి థీమ్స్ గురించి మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా మరి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఏంటి అంటే తిరిగి రావటానికి పిలుపు, కాల్ టు రిటర్న్. దేవుడి ప్రియులారా, మీ హృదయముతో తన వైపుకు తిరిగి రావాలని మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. గాడ్ ఇన్వైట్స్ us టు రిటర్న్ టు హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్స్. ప్రభు ఎప్పుడు కూడా ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండాలని, ఆయన ఉద్దేశాలను ఎరిగి ఆయనకు విధేయులమై జీవించాలని, మరి ఆయనకు బిడ్డలుగా ఆయన యొక్క జనాంగంగా ఈ లోకంలో ఉండాలని ఆయన యొక్క ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క కోరిక ప్రియులారా. ఎల్లప్పుడు కూడా మరి ఆయన మనల్ని తిరిగి రమ్మని చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యొద్దకు రండి అని. మరి ఈ పిలుపు మన పశ్చాత్తాపంలో నిజాయితీ యొక్క ప్రాముఖ్యతను మరి ఎంతో నొక్కి చెప్తుంది ప్రియులారా. దిస్ కాల్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిన్సియారిటీ ఇన్ అవర్ రిపెంటెన్స్. మనము మరి పశ్చాత్తాపం ఏ రీతిగా ఉంటుంది, యథార్థవంతంగా నిజాయితీగా ఉంటుందా? ఇది కేవలం బాహ్య వ్యక్తీకరణ గురించి కాదు, కానీ దేవుని వైపు లోతైన హృదయపూర్వకంగా తిరిగి రావటం ప్రియులారా. దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. ఏదో జస్ట్ ఒక మామూలుగా మరి ఇలాంటి దినాలలో మనము జస్ట్ మరి గుడికి వెళ్ళటము, లేకపోతే కొన్ని బాహ్యమైనటువంటివే కాదు, కానీ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ హీఈస్ లుకింగ్ ఎట్ అవర్ హార్ట్. మరి హృదయపూర్వకంగా ప్రియులారా ఆయన ఆరాధించేవారు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో
ఆయన ఆరాధించాలి. మరి మరి ఆత్మతోను సత్యంతోను ఆయన ఆరాధించాలని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి ఇట్స్ అ డీప్ హార్ట్ ఫెల్ట్ రిటర్న్ టు గాడ్. ప్రియులారా, మరి దేవుడు మరి యొక్క అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ప్రియులారా, ఇంకా ఒకవేళ దేవునికి దూరంగా దేవుని యొక్క మార్గంలో వెళ్లకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం టు టర్న్ టు హిమ్. మరి అంతేకాకుండా ఏ రీతిగా మనం రావాలి అండి? ఉపవాసము మరియు దుఃఖముతోటి. ఉపవాసము, ఏడుపు మరియు దుఃఖం అనేటటువంటి ఆచారాలు మన పాపపు స్వభావాన్ని మరియు పునరుద్ధరణ కోరికను నిజమైనటువంటి అంగీకారంగా సూచిస్తాయి. ప్రియులారా, మనం నిజంగా గనక పశ్చాత్తాపతులమై ఉన్నప్పుడు మనలో ఎంతో ఆ యొక్క బాధ ఉంటుంది, ఎంతో ఆ యొక్క ట్రూ రిపెంటెన్స్ మరి ఉంటుంది. ప్రియులారా, మనం ఎంతో పశ్చాత్తాపమై నా యొక్క జీవితంలో మరి నేను మొట్టమొదటిసారి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రీతిగా ఎంతో తగ్గింపుతోటి, ఎంతో బాధతోటి నా యొక్క ఆ హృదయంలో ఉన్నటువంటి పాపములు, మోసములు చేసినటువంటివి అవన్నీ కూడా దేవుడు నాకు చూపించినప్పుడు పశ్చాత్తాపంతో మరి ఎంతో మరి దేవుని సన్నిధిలో విలువయిస్తూ మరి ఏడుపుతోటి దేవుని సన్నిధిలోకి రావటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ద ఫాస్టింగ్, వీపింగ్ అండ్ మోర్నింగ్ signify a genuine acknowledgement of our sinfulness and a desire for renewal. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. ప్రియులారా, మనుషులైతే బాహ్యాన్ని చూస్తారు, కానీ దేవుడు మన అంతరంగా ఉన్నటువంటి హృదయం వైపు ఎంత సిన్సియర్గా ఉంటున్నామో, ఎంత యథార్థత, నిజాయితీ కనపడుతుంది, ఎంతగా మనం మరి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రియులారా, ఈ చర్యలు కేవలం ఆచారాలు కాదు, అవి దేవుని దయను కోరుకునే పశ్చాత్తాపడిన హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రియులారా, దీస్ యాక్ట్స్ ఆర్ నాట్ రిచువల్స్, దే రిఫ్లెక్ట్ ఏ కాంట్రైట్ హార్ట్ సీకింగ్ గాడ్స్ మర్సీ. కాబట్టి ప్రియులారా, రొమ్ము కొట్టుకొనుచు ఎంతో మరి విరిగి నలిగినటువంటి స్థితితోటి, పశ్చాత్తాపంతో, కనువిప్పుతోటి మరి దేవుని సన్నిధిలో వేడుకోవటం, పశ్చాత్తాపమై మరి మన యొక్క పాపం విషయం ఒప్పుకోవటం, ఆ తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గర తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతగా నీ యొక్క కుమారుడిగా ఉండటానికి కూడా యోగ్యుని కాదు అని చెప్పి అంతగా తగ్గించుకున్నాడు. ప్రియులారా, కాబట్టి మనలో ఆ యొక్క విరిగి నలిగినటువంటి స్థితితోటి, ఉపవాసంతో, అవసరమైతే మనం వి నీడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. మనము పశ్చాత్తాపతులమై ఎంతో దేవుని సన్నిధిలో మరి వేడుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. అంతేకాకుండా హృదయాలను చీల్చుకోవటం, రెండరింగ్ అవర్ హార్ట్స్, మన హృదయంతోటి. ప్రియులారా, మరి ఇక్కడ మీ వస్త్రాలను మరి ఇక్కడ మరి చూస్తే మనఃపూర్వకంగా తిరిగి రండి అని చెప్పి చెప్తున్నాడు. మరి అంతేకాకుండా మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి ఇక్కడ మరి యావేలు భక్తుడు చెప్తున్నాడు, మరి బాహ్య దుఃఖ ప్రదర్శన కంటే కూడా ఆంతర్గత పరివర్తన అవసరం అని చెప్పి ఇది తెలియజేస్తుంది. ప్రియులారా, హృదయాలను చీల్చుకోవటం మరి హైలైట్స్ ద నీడ్ ఫర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ రాదర్ దాన్ మేర్ అవుట్వర్డ్ డిస్ప్లేస్ ఆఫ్ గ్రీఫ్. ఏదో బాధ ఎక్స్ప్రెస్ చేయటం కాదు, కానీ హృదయంతో. ప్రియులారా, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్, హృదయంలో నుంచి మరి రావటం అనేటటువంటిది. ప్రియులారా, మరి నిజమైనటువంటి పశ్చాత్తాపానికి దారితీసే హృదయ మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, గాడ్ డిజైర్స్ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్ దట్ లీడ్స్ టు ట్రూ రిపెంటెన్స్. కాబట్టి అటువంటి దేవుడు ప్రియులారా మన యొక్క జీవితాలను మారుస్తాడు, మన హృదయాలను మారుస్తాడు. ఎంత కఠినంగా ఉన్నా సరే, ఎంత రోత హృదయమైనా సరే, ఎంతో మరి హృదయంలో అనేక విధములైనటువంటి మరి చెడు ఉన్నా సరే, దేవుని దగ్గరికి హృదయం అంతటితో వచ్చి ప్రభువా నా హృదయాన్ని మార్చు అని చెప్పి అడిగినప్పుడు మన హృదయాన్ని మారుస్తాడు. మన హృదయం ఎంతో మరి దయతోటి, శాంతితోటి ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. మరి కాబట్టి ఇక్కడ మరి దీనిలో మరి దేవుని యొక్క పాత్ర కూడా ఉంటున్నది. మనం చదువుకున్నటువంటి ఈ పాఠ్య భాగంలో మరి దేవుని యొక్క నేచర్, ఆయన యొక్క ట్రూ స్వభావాన్ని, దేవుని స్వభావాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, జోయల్ రిమైండ్స్ us ఆఫ్ గాడ్స్ ట్రూ నేచర్. మరి ఆయన గురించి ఏమని ఉందంటే 13వ వచనములో 52:13 ఆయన దయగలవాడు.
గ్రేషియస్ ప్రియులారా, ఆయన ఎంతో దయగలిగినటువంటి వాడు. మరి అంతేకాకుండా మర్సిఫుల్. కాబట్టి ఆయనలో మరి చూస్తే దేవుడు కరుణ వాత్సల్యములు కలిగినటువంటి వాడు. మరి కరుణ ఉంది, వాత్సల్యత ఉన్నది. మరి అంతేకాకుండా కోపానికి నెమ్మదిగా ఉండేటటువంటి వాడు, స్లో టు యాంగర్ ప్రియులార. దేవునిలో ఉన్నటువంటి మన యొక్క ఏందో మనం చేసినటువంటి పాపాలను బట్టి ఎంతో శిక్ష మనం అనుభవించవలసినటువంటి వారం ఉన్నాము. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళి తగ్గించుకొని, ప్రభు నన్ను క్షమించనప్పుడు అడిగినప్పుడు ఆయన క్షమిస్తాడు ప్రియులార. హీ స్లో టు యాంగర్, మరియు స్థిరమైనటువంటి ప్రేమలో సమృద్ధిగా ఉన్నాడు ప్రియులార. అండ్ అబౌండింగ్ ఇన్ స్టెడ్ ఫాస్ట్ లవ్. ఆయన ప్రేమ ప్రియులారు. ప్రేమ, దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన ఆయన ప్రేమమయుడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణాలు ప్రియులారు. కాబట్టి ఇటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి దేవుని దగ్గరికి మరి మనల్ని మనం పూర్ణ హృదయంతో ఆయన క్షమించి పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకొని ఆయనను నమ్మకంగా సమీపించమని మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. This assurance encourages us to approach him with confidence, knowing that he is ready to ఫర్గివ్ అండ్ రెస్టోర్. మనల్ని క్షమించటమే కాకుండా మనల్ని మరలా ఆయనతోటి మరి పునరుద్ధరించబడటం, ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండేటట్టుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా నా యొక్క జీవితంలో చేశాడు. ఎంతో భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి నన్ను దేవుడు మార్చి మరలా దేవుని కొరకు జీవించడానికి, దేవుని యొక్క సాక్షిగా ఉండటానికి, దేవుని యొక్క చిత్తం చేయటానికి నడిపిస్తున్నాడు. మరి కొన్ని బైబిల్లో వచనాలు మనం చూద్దాం, రెఫరెన్సెస్ ప్రియులారా. కీర్తన 51:10 కూడా మరి దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. దావీదు కీర్తనకారుడు మరి ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. డూ యూ హ్యావ్ దట్ డిజైర్ పిల్లరా? శుద్ధ హృదయం కలిగి ఉండాలా. మరి నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సు ప్రియులారా, స్టెడ్ ఫాస్ట్ మైండ్, ఆ స్థిరమైనటువంటిది ప్రభు నూతనంగా పుట్టించుము. ఈ వచనము అంతర్గత పునరుద్ధరణకు మరియు పరివర్తన కోసం కోరికను కూడా మరి ప్రతిధ్వనిస్తుంది పిల్లలారా. ఎంతగా మరి ప్రార్థిస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. దిస్ వర్స్ ఎకోస్ ద డిజైర్ ఫర్ ఇన్నర్ రెన్యువల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మనం గనుక ఆ రీతిగా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మన మొరలను ఆలకిస్తాడు. దావీదులాగా, ఆ కీర్తనకారులాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా మాకు శుద్ధ హృదయాన్ని దయచేయి, మా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసును నూతనంగా పుట్టించు అని చెప్పి ప్రార్థించినప్పుడు ఈ దినాల్లో కూడా అదే దేవుని మనం ఆరాధిస్తున్నాము. మరి ఆయన మనల్ని కూడా క్షమించి మనకు కూడా అటువంటి నూతన హృదయం ఇస్తాడు ప్రియులారా. మరి ఒక వచనం చూస్తే 2వ దినవృత్తాంతంలో 7:14 చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను. ఆమేన్. మరి ఇక్కడ చూడండి ప్రియులారా, మనల్ని మరి ఎంతో వినయంతోటి, పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావాలని చెప్పి మనల్ని తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల, దిస్ రీఎన్ఫోర్సెస్ ద కాల్ టు హ్యుమానిటీ అండ్ మరి రిపెంటెన్స్ ప్రియులారా. కాల్ కాల్ టు హ్యూమిలిటీ అండ్ రిపెంటెన్స్. మనల్ని ఎంతో తగ్గించుకొని మరి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చి మన యొక్క పాపములు మనము మరి ఒప్పుకొని ఎరల మన పాపాలను ఆయన క్షమించి, మరి అంతేకాకుండా మనల్ని కాదు, మన కుటుంబాలను, మనం ఉన్నటువంటి సమాజం, మన దేశాన్ని కూడా ఆయన స్వస్థపరచన ఉంటున్నాడు ప్రియులారా. ఇంకొక వచనం మత్తయి 4:17 చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. కాబట్టి యేసు తన రాకడను సిద్ధమవుతున్నప్పుడు పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నాడు ప్రియులారా. యేసు మరి పరలోక రాజ్యంలో సమీపించాలంటే మరి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే మనం పశ్చాత్తాపడాలా, మనం మారు మనసు పొందాలా, ఆ నూతన హృదయం అవసరము. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని యేసు ప్రభువారు కూడా తెలియజేస్తున్నాడు.
కాబట్టి ఈ రీతిగా ఉండటం వలన మరి అప్లికేషన్ ఫర్ అవర్ లైఫ్స్, మన యొక్క జీవితాలకు ఏ రీతిగా అన్వయించుకోవటం ప్రియులరా, మొట్టమొదటిగా మరి స్వీయ పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. ఏ రీతిగా ఉంటుంది మన యొక్క హృదయము, ఆ, మన హృదయాన్ని పరిశీలించడానికి మరి ఈ యొక్క లెంట్ సీజన్లో మనం కొంత సమయాన్ని కేటాయిద్దాం ప్రియులారా. ఆయన మరి ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ లోకంలో ప్రియులారా, సాతాను మనకు దేవుని సన్నిధిలో గడపటము మరి అది ఇవ్వదు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చదవటానికి. మరి కాబట్టి కొంత సమయం వి నీడ్ టు సెట్ అపార్ట్, టేక్ టైమ్ డ్యూరింగ్ ద లెంట్ టు ఎగ్జామిన్ యువర్ హార్ట్. కొంత సమయం వెచ్చించండి. మరి మీరు పశ్చాత్తాప పడవలసిన మరియు దేవుని పునరుద్ధరణకు కోరుకోవాల్సినటువంటి ఆ యొక్క ఏరియాస్ను మరి మనం గుర్తిద్దాం ప్రియులారా. లెట్స్ ఐడెంటిఫై ఏరియాస్ వి నీడ్ టు రిపెంట్ అండ్ సీక్ గాడ్స్ రెన్యువల్. మన ఏ ఏరియాలో ప్రియులారా ఒకవేళ మాటలో తప్పిపోతున్నామేమో, లేకపోతే తలంపులలో, క్రియలలో తొందరపడుతున్నామేమో, అనేకమైనటువంటి వ్యర్థత్వము, సమయమును వ్యర్థం చేయటం, లేకపోతే అసూయలు, కోపము, మత్సరము, ద్వేషము, డంబము, గర్వము, అహంకారము, కామము, ఇవన్నీ కూడా పాపాలు ఉంటున్నాయి ప్రియుల. ఏ ఏరియాలో మనము మరి తగ్గించుకోవాలి, ఏ ఏరియాలో మనకు దేవుని యొక్క తాకుడు అవసరము, దేవుని యొక్క పునరుద్ధరణ, మరి ఏ రీతిగా మరి మనం పశ్చాత్తాప, ప్రభువా ఈ యొక్క ఏరియాలో నేను బలహీనంగా ఉన్నాను, నన్ను క్షమించు, నన్ను తగ్గించు, మరి నాకు సహాయం చేయన్నప్పుడు ప్రభువారు మనల్ని ఆ యొక్క దాని నుంచి మనకు డెలివరెన్స్ ఇస్తాడు ప్రియుల. నా యొక్క జీవితంలో అనేక విషయాల్లో ప్రియుల ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశానో, మొర్ర పెట్టానో, అప్పుడు నా నోటి మీద జయము, కంట్రోల్ ఇచ్చాడు, తలంపుల మీద జయం ఇచ్చి ఉంటున్నాడు. ఆ రీతిగా మరి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. దిస్ ఇస్ ద రైట్ టైం ప్రియుల. మారవలసిన ఏవైనా దాచిన పాపాలు లేదా మరి వైఖరులు వెల్లడించమని పరిశుద్ధాత్మను అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడు మన బలహీనతల్లో సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. లెట్స్ ఆస్క్ ద హోలీ స్పిరిట్ రివీల్ ఎనీ హిడెన్ సిన్స్ ఆర్ యాటిట్యూడ్స్, అనేక రకములైనటువంటి యాటిట్యూడ్స్లో దట్ నీడ్ టు చేంజ్. మనం ఆ రీతిగా మరి స్వీయ పరీక్ష చేసుకొని మరి దేవుని గనక అడిగినట్టయితే ఆయన మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఉపవాసం ఆచరించటం, ప్రాక్టీస్ ఫాస్టింగ్. మరి ఈ దినాలలోనే అనేం కాదు కానీ ఎప్పుడైనా సరే పిల్లల, ముఖ్యంగా ఈ దినాలతో మరి ఇట్ ఈస్ ద రైట్ టైం టు స్టార్ట్ ఫాస్టింగ్. మరి ఈ యొక్క మరి దేవుని నుండి మనల్ని దూరం చేసి కొన్ని మరి ఫాస్టింగ్ అంటే మరి కొన్ని మరి టు అబ్స్టైన్ ఫ్రమ్ సర్టన్ ఫుడ్స్, మనకు ప్రీతికరమైనటువంటి అత్యంత ఇష్టమైనటువంటి ఆహారాలను మరి మనం కొంచెం దూరం చేసుకోవచ్చు ఈ దినాలలో. మరి కార్యకలాపాలు లేదా పరధ్యానాల నుండి ఉపవాసం ఉండటానికి మరి మనం పరిగణించుకోవటం, కన్సిడరింగ్ ఫాస్టింగ్ ఫ్రమ్ మరి కన్సిడర్ ఫాస్టింగ్ ఫ్రమ్ సర్టన్ ఫుడ్స్, మరి యాక్టివిటీస్ ఆర్ డిస్ట్రాక్షన్స్ దట్ డ్రా యూ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి డిస్ట్రాక్ట్ చేసేటటువంటి, దేవుని నుంచి దేవుని ఫోకస్ చేయకుండా ఉంచేటటువంటి ఏదైనా ఒకవేళ ఆహారం కానివ్వండి, లేకపోతే టీవీ చూడటం కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ తోటి సమయం గడపటం కానివ్వండి, మనకి ఇష్టమైనటువంటి దేవునికి మరి దూరంగా చేసేటటువంటి ఏ అయినా సరే, యూజ్ దిస్ టైమ్ టు ఫోకస్ ఆన్ ప్రేయర్ అండ్ సీకింగ్ హిస్ ప్రెజెన్స్. మనము మరి ఈ యొక్క సమయం చాలా ప్రశస్తమైనది ప్రియులారా. దేవుడు మరి నీకు నాకు ప్రతి ఒక్కరికి 24 గంటలు ఇస్తున్నాడు. దాన్ని మరి చాలా మరి జ్ఞానయుక్తంగా మరి మనం వాడుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అంతేకాకుండా ప్రార్థనలో పాల్గొనటం. మరి ఈ దినాలలో లెంట్ డివోషన్స్, మెడిటేషన్స్ జరుగుతుంటాయి ప్రార్థనలు సంఘాలలో. మరి గ్రూపుగా కూడుకోవటం, మరి పాపం పట్ల మీ దుఃఖాన్ని మరి పునరుద్ధరణ కొరకు వ్యక్తపరుస్తూ మరి మరి ఈ అటువంటి ప్రార్థన కూడికలకు కూడా మనము అటెండ్ అవుదాం. సెట్ అసైడ్ డెడికేటెడ్ టైం. మరి ఆ సమయాన్ని క్రమం తప్పకుండా మరి సమాజంగా కూడుకొనుట మానవద్దు అంటున్నాడు. మరి ఈ దినాల్లో మన సంఘాలలో ఒకవేళ అటువంటి లెంట్ ప్రేయర్స్ ఉన్నట్లయితే మనం ఆటల్లో కూడా మరి వెళ్ళి అటెండ్ అయ్యి మరి దేవుని యొక్క మేలు పొందుదాము. మరి ఈ యొక్క పశ్చాత్తాపము, రిపెంటెన్స్ అండ్ రెన్యువల్, ఈ యొక్క ప్రయాణం గురించి
మరి విశ్వసనీయమైనటువంటి మన యొక్క స్నేహితులతోటి, మన యొక్క మరి బంధుమిత్రులతోటి, ఆ కమ్యూనిటీలో మరి మనం షేర్ చేసుకుందాం. మరి అంతేకాకుండా మన యొక్క ప్రార్థన అవసరాలు వాళ్ళకి చేద్దాం. వాళ్ళ యొక్క ప్రార్థన అవసరాలు మనం తెలుసుకుందాం. ఎంకరేజింగ్ వన్ అనదర్ ఇన్ ప్రేయర్ అండ్ అకౌంటబిలిటీ యాజ్ వి సీక్ టు గ్రో క్లోజర్ టు గాడ్. ఈ రీతిగా ప్రియులారా మనం దేవునికి దగ్గర అవటానికి మరి మనం ప్రయత్నిద్దాం ప్రియులారా. మరి ముఖ్యంగా మరి ఈ లెంట్ సీజన్లో మరి ఈ రోజు నుంచి ప్రారంభం అయి ఉంటున్నది. మన హృదయాలతో ప్రభు యొద్దకు తిరిగి రావాలని చెప్పి 50,000 భక్తులు మనకు మరి తెలియజేయటం విని ఉంటున్నాము. కాబట్టి మరి పశ్చాత్తాపము, పునరుద్ధరణ అనేటటువంటి ఈ యొక్క అంశాలను మరి మనం మరి ఎంబ్రేస్ దమ్. మే వి ఎంబ్రేస్ ద థీమ్స్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. మనం పూర్తిగా పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా పిల్లల పశ్చాత్తాప్తుడై మరి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఆయన అంగీకరించాడు, క్షమించాడు, మరి ఆ పట్టు వస్త్రాలతో గౌరవించాడు, ఎంతో ఆదరించాడు. అటువంటి గొప్ప ఆనర్, అటువంటి గొప్ప ఘనతలు, ఆశీర్వాదాలు అవన్నీ కూడా ప్రభు వారు ఇవ్వనై ఉంటున్నాడు. ఆ రీతిగా ఇవ్వటానికి దేవుడు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మమ్మల్ని మరి ఒక లెంట్ సీజన్లోనికి ప్రభు ప్రవేశింపజేసి ఉంటున్నారు. ప్రభు ఓ గొప్ప నాయన ఈ యొక్క తండ్రి మరి ప్రభు లెంట్ ధ్యానాలలో భాగంగా మరి తండ్రి ఈ యొక్క వారం తండ్రి మేము ప్రభు పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ అన్నటువంటి అంశం మీద తండ్రి ధ్యానిస్తున్నాము తండ్రి. ఈరోజు విన్నటువంటి ప్రభా వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఎవరైతే ఇంకా మీకు దూరంగా ఉన్నారో, ఇంకా ఏ ఏ పాపములతోటి, వ్యసనములతోటి, అల్పకాలపు పాప భోగములతోటి తండ్రి మరి తండ్రి ఉంటున్నారో ప్రభు, ఒక గొప్ప నాయన తగ్గించుకొని ప్రభు పశ్చాత్తాప్తులై తండ్రి ప్రభు అనేక వాక్యాలు విని ఉంటున్నాం ప్రభు. మీ దగ్గరికి రాగలిగినట్లు సహాయం చేయండి. మీ సన్నిధిలో అంత క్షేమం ఉన్నది, కృప ఉన్నది, కరుణ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, క్షమించే దేవుడు. మా ప్రతి ఒక్కరిలో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు ప్రభు. తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క మరి కష్టాలలో, మరి స్ట్రగుల్స్లో ప్రభు, మరి తండ్రి అస్వస్థ గురైతే యేసు నామములో స్వస్థత దయచేయండి ప్రభు. వారి యొక్క ప్రతి ఒక్క హృదయ వాంఛను తీర్చే దేవుడై ఉంటున్నారు ప్రభు. నా జీవితంలో ఆ రీతిగా చేసి ఉంటున్నారు. వారి హృదయములతో తండ్రి మిమ్మల్ని మరి ప్రభు మరి సేవించడానికి సహాయం చేయమని, వింతబడిన వాక్యం ఫలించగలిగినట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రియులారా. మీరు ఈ వాక్యం ద్వారా మేలు పొందితే మరి ఈ యొక్క లింక్ను తండ్రి మీ యొక్క బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఈ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మెసేజెస్ మరి మిస్ అయితే యూ కెన్ వాచ్ దెమ్ లేటర్ ఎనీ టైమ్. మరి అంతేకాకుండా మరి మీ యొక్క ప్రార్థన అవసరాలు ఉంటే ఈ యొక్క మరి కింద పొందుపరిచినటువంటి నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ లెంట్ సీజన్.